నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఆయన అస్తమానం వస్తావేంటి మా ఇంటికి నువ్వు అనొచ్చేమో ఎవరైనా మనల్ని. కానీ దేవుని ఇంటికి నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నిన్ను దర్శించుటకు, నిన్ను దీవించుటకు నా దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు నీ మీద విసుగును కానీ నిన్ను కసురుకోవడం కానీ అసలు చేయడు. ఇంత అద్భుతమైన దేవుడు మనకున్నప్పుడు ఎందుకండి ఆయన సన్నిధికి రావడానికి మనకు విసుగు? ఎందుకండి ఆయన సన్నిధిలో మోకరించడానికి మనకు విసుగు? మానుకుందాం విసురుకోవడాలు, కసురుకోవడాలు. దేవుని సన్నిధి అంటే ఒక విధమైనటువంటి నిర్లక్ష్య భావాలు మానేద్దాం. దావీదు అంటున్నాడు, నిన్ను ఆశ్రయించు వారందరూ, కొందరు అని చెప్పల్లా, ఎవరు ఆశ్రయిస్తే నువ్వు తెల్లవాడివి కావచ్చు, నల్లవాడివి కావచ్చు, నీ కులం ఏదైనా కావచ్చు, నీ ప్రాంతం ఏదైనా కావచ్చు, నీ స్థితిగతులు ఏమైనా కావచ్చు, నువ్వు ఏ పరిస్థితిలోనైనా ఉండొచ్చు, యేసయ్యను ఆశ్రయిస్తే ఆయన నీకు సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. అంతేకాకుండా ఆయన వారిని కాపాడతాడు. అంతేకాకుండా నిత్యము అంటే ఎల్లప్పుడూ ఆయన నీకు ఆనందాన్ని పంచిపెడతాడు. దేవుని సన్నిధిలో కాచుకొని కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. దేవుణ్ణి కాకుండా మనం ఎవరిని నమ్మినా వారు మనల్ని మాయ చేయొచ్చు, మోసం చేయొచ్చు, లేదా సహాయం చేస్తాము అని చెప్పి సహాయం చేయకపోవచ్చు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో సహాయం చేస్తానని చెప్పిన వాళ్ళే సహాయం చేయకుండా నేను విడిచిపెట్టేశారేమో. దిగులు పడద్దు. ఆర్థికంగా సహాయం చేస్తానన్నవారు, ఉద్యోగాన్ని ఇప్పిస్తాను అన్నవారు, అమ్మాయికి పెళ్లి సంబంధం తీసుకొస్తామన్నవాళ్ళు, చదివిస్తామన్నవాళ్ళు, వ్యాపారంలో అండగా నిలబడతామన్నవాళ్ళు, ఇలా ఎంతోమంది మన జీవితంలో తారసపడుతూ ఉంటారు. మాట అయితే ఇస్తారు కానీ నిజంగా నీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మొఖం చాటేస్తారు. ప్రియ సహోదరి, సహోదరుడు, అటువంటి పరిస్థితి గుండా నీ జీవితంలో చాలాసార్లు వెళ్ళుంటావు. చాలు, కనీసం ఈరోజు మనపూర్వకంగా దేవుని వైపు తిరుగు, మనపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయి. ఈ సమస్య ఒక దేవుడు మాత్రమే తీర్చగలడు, అది వాస్తవం. నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఒక దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు, అది వాస్తవం. నీ కుటుంబంలో ఉన్న సమస్యను ఒక దేవుడు మాత్రమే తీర్చగలడు, అది వాస్తవం. నీ బిడ్డలను బట్టి నీకు వచ్చిన సమస్య, నీ భర్త లేక భార్యను బట్టి వచ్చిన సమస్య, తోటి ఉద్యోగస్తుల వల్ల లేక వ్యాపారంలో పార్ట్నర్స్ వల్ల వచ్చిన సమస్య, స్నేహితుల వల్ల, బంధువుల వల్ల, నీవు నమ్మిన వారి వల్ల వచ్చిన సమస్య ఒక దేవుడు మాత్రమే తీర్చగలడు. ఉదయమునే లేచి దేవుని సన్నిధిలో కనిపించడం నేర్చుకో సహోదరుడా, నేర్చుకో. దేనితో నీ దినాన్ని ప్రారంభిస్తావో దాంతోనే నీ దినాన్ని ముగిస్తావు. దేవునితో నీ దినాన్ని ప్రారంభిస్తే దేవునితోనే ముగిస్తావు.